జై శ్రీరామ్. ప్రస్తుతం మనం ఇప్పుడు వ్యాపారాత్మక సంబంధించిన ఒక విషయాన్ని చర్చించబోతున్నాం. గత కొద్ది రోజుల క్రితం కొరుట్ల పట్టణంలో దొంగలు ఒకే రోజు 3 షట్టర్లను తెరిచి దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంత ఎంక్వైరీ చేసిన క్రమంలో ఒక మన పక్కనున్న దత్తాత్రి కుందారావు దత్తాత్రి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంగా అతని దగ్గర ఉన్న డివైస్లను అతను ఇప్పుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఇది వ్యాపారస్తులకు, షట్టర్లు ఉన్న వ్యాపారస్తులకు చాలా చాలా ఉపయోగంగా ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని ఇప్పుడు నేను మీ అందరికి పరిచయం చేయబోతున్నాము. దయచేసి ఒకసారి దీని గురించి చూడండి. మీరు దీని గురించి దత్తాత్రి ఏం చెప్తాడో చూద్దాం. దత్తాత్రి గారు చెప్పండి, అసలు విషయం ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది దుకాణదారులకు ఎలా ఉపయోగపడుతుంది? దీన్ని షట్టర్ సెక్యూరిటీ డివైస్ అంటారు. ఓకే. ఇప్పుడు మనం యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు షట్టర్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటారు. దాని తర్వాత ఏ 12 గంటలకు 2 గంటలకు 3 గంటలకు దొంగతనానికి వచ్చిన వాళ్ళు షట్టర్ని గడపలతోటో దేనితోటో దాన్ని లేవట్టే ప్రయత్నం చేస్తారు. ఓకే. లేవట్టే ప్రయత్నం చేసే క్రమంలో ఇది ఏం చేస్తుందంటే ఇది యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. 1 ఇంచు లేచినా కానీ షట్టర్ 1 ఇంచు లేచినా కానీ యాక్టివేట్ అయిపోయి సైరన్ మోగుతూ ఉంటుంది. ఒక 100 మీటర్ల సరౌండ్లో సైరన్ మోగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే యజమాని వచ్చి దీన్ని డియాక్టివేట్ చేయడో అప్పటి వరకు ఇది మోగుతూనే ఉంటుంది. ఓకే. ఇది యాక్టివేట్ అయిన తర్వాత 5 నంబర్లకు ఫోన్ కాల్స్ వెళ్తాయి. ఎవరైతే యజమాని సెలెక్ట్ చేసుకుంటాడో నంబర్లు, ఆ నంబర్లకు 5 నంబర్లకు ఫోన్ పోతుంది, నోటిఫికేషన్ పోతుంది. అంటే ఇప్పుడు రింగ్ అవుతుంది, అక్కడ ఆన్ వస్తుంది, ప్లస్ మళ్ళీ 5గురికి రింగ్ పోతుంది. నీ షట్టర్ ఓపెన్ అయిందని మెసేజ్ కూడా వస్తుంది వాళ్ళకు. ఓకే, మెసేజ్ కూడా వస్తుంది. ఇది ఉపయోగం. అది మేమేంటంటే దీనికి ఇది ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. సీసీ కెమెరాలు అనేది అది ఎక్కడ దొంగతనం జరిగిన తర్వాత గిలిగిలి చేసిర్రు అని చూపిస్తుంది. బట్ ఇదేంటంటే కదా లోపట్లకు ఎవరి నీడను కూడా పోనివ్వదు. ఓకే. అలర్ట్ చేస్తుంది ఫస్ట్ మనది ఇంచు కూడా లేవకుండా అలర్ట్ చేస్తుంది. దీని ఉపయోగం అది. సార్ దీనికి ప్రయోగం చూపించండి. చూపిస్తారు. ఇది యాక్టివేట్ చేసే కీ. ఒకసారి మనం యాక్టివేట్ చేసాం, బీప్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇందులో బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వచ్చిందంటే యాక్టివేట్ అయినట్టే. కొంచెం టైం తీసుకుంటుంది యాక్టివేట్ చేయాలి. మనం షట్టర్ కు ఫిట్ చేసినప్పుడు ఎప్పుడు యాక్టివేట్ లోనే ఉంటుంది. బట్ అయితే మనం స్టార్టింగ్ యాక్టివేట్ ఇది ఉంది. దీని ద్వారా షట్టర్ కొంచెం లేచినా కూడా తెలుస్తాను అంటారు కదా. దీనివల్ల ఏమన్నా లాభ నష్టాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇట్లా చేయడం కానీ ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్కు 5 నెంబర్లకు పోతుంది కదా. ఇప్పుడు షట్టర్ మళ్ళీ లేబట్టేటప్పుడు కూడా దాన్ని ఎప్పుడు యజమాని చూసుకోవాలి కదా. అవును. అయితే ఆ విషయం కూడా చెప్తున్నా. ఇప్పుడు షట్టర్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు షట్టర్ తీసేటప్పుడు యజమాని వస్తాడు, వేరే వాళ్ళు అయితే రారు. యజమాని చేతనే దాని షట్టర్కి సంబంధించిన చాబీలు ఉంటాయి, యజమాని వస్తాడు. వచ్చినప్పుడు ఫోన్లో ఒకటి కోడ్ ఉంటుంది, డియాక్టివేట్ కోడ్ ఉంటుంది. అది ఎంటర్ చేసి సెండ్ చేస్తే ఆటోమేటిక్గా డియాక్టివేట్ అయిపోతుంది. ఓకే. మళ్ళీ ఇది యాక్టివేట్ చేసే అవసరం లేదు మనకు. షట్టర్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోతుంది. ఓకే. మన మార్నింగ్ ఏంటంటే డియాక్టివేట్ చేయడానికి కంపల్సరీ ఒక SMS పంపాల్సి వస్తుంది. అంత యజమాని చేతుల్లోనే ఉంటుంది. డియాక్టివేషన్ యాక్టివేషన్ అంతా యజమానే చేయాలి. మిగతా నలుగురు కూడా చేసే అవకాశం ఉంటుందా? వాళ్ళు కూడా ఎవరికైతే ఫోన్ మనం దీంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇన్స్టాల్ చేస్తాం చూడు, వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి మాత్రమే ఉంటాయి, ఇంకా వేరే వాళ్ళకు. అంటే ఇట్లా ప్రైమ్ గా సేట్కే ముఖ్యంగా యజమానికే ఫస్ట్ ఉండి తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా ఉంటారా? అలా ఉండదు. ఎవరికైనా కూడా ఆ 5 సభ్యులు ఎవరైనా డియాక్టివేట్ చేయొచ్చు. ఇంకో విషయం, ఎవరైతే డియాక్టివేట్ చేస్తారో ఈ 4కి ఒక మెసేజ్ వస్తుంది, ఈ వ్యక్తి డియాక్టివేట్ చేసిండు, అరుణ్ అనే వ్యక్తి డియాక్టివేట్ చేసిండు అని
ప్రసాద్కి వస్తుంది, అందరికి ప్రతి ఒక్క వారికి వస్తూ ఉంటారు. ఓకే. అప్పుడు మనకు తెలిస్తే మా తమ్ముడు అరుణ్ డియాక్టివేట్ చేసిండు, ఓకే, షాప్ ఓపెన్ చేసిండు. ఓకే. అలా ఇంకోటి ఏంటంటే కదా, మీరు ఏ టైంకి షాప్ క్లోజ్ అయింది, ఏ టైంకు ఆన్ అయింది, మీకు ఫోన్లో నోటిఫికేషన్ ఉంటుంది. ఓకే. ఎక్కడున్నా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు లేరు, మీ ఎవరికో ఇచ్చిర్రు, ఆయన క్లోజ్ చేసే టైమింగ్ ఇక్కడ పడుతుంది. ఓకే. షాప్ క్లోజ్ అయిందా లేదా అనేది ఇక్కడ పడుతుంది. ఓకే. ఓకే. అంటే మొబైల్ వస్తుంది. మొబైల్ వస్తుంది. ఇప్పుడు మొబైల్ రావాలంటే దీంట్లో సిమ్ కార్డ్ వేయాలా? దీంట్లో సిమ్ కార్డ్ వేయాలి. ఒకటి సిమ్ కార్డ్ వేసి ఎట్లా అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన రీఛార్జ్ అవసరం లేదు దీనికి. ఓకే. అంటే రీఛార్జ్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కి ఏంది ఇప్పుడు 300-400 రీఛార్జ్ ఉంటుంది, ఎందుకంటే దానికి డాటా అవసరం. దీనికి డాటా అవసరం లేదు. ఓన్లీ SMS కాల్ కు సంబంధించి డబ్బా ఫోన్ ఉంటుంది కదా. ఓకే. ఓకే. ఆ డబ్బా ఫోన్ కి ఏముంది, ఓన్లీ రావడం పోవడం కాల్సే ఉంటాయి. ఓకే. ఓకే. ఆ రీఛార్జ్ ఒక ఇప్పుడు 1 year 6 months చేసుకుంటే ఆఫర్లలో ఉంటాయి, అది చేసుకుంటే బెటర్. ఓకే. అంటే ఫోన్ ఉన్నా కూడా సిమ్ కు వాడుకోవచ్చు కదా, వాట్సాప్ కోసం దానికోసం వాట్సాప్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సిమ్ దీంట్లోనే ఉండాలి, కాల్ పోదు దీంతో, ఎందుకంటే దీంట్లో ఉంటుంది కాబట్టి మనం వాట్సాప్ కాల్ యూజ్ చేసుకోవచ్చు దాంతో. అది ఉపయోగం ఉంటుంది. మనం ఏంటంటే లక్షల సామాన్ లోపట్ల ఉంటుంది, సెక్యూరిటీ పర్పస్ మనం రీఛార్జ్ చేసుకుంటున్నా తప్పలేదు. ఓకే. ఓకే. అలా. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది కింద ఉన్నది ఏంటిది బటన్? ఇది ఈ బటన్ ఇది ఏంటంటే షటర్ కి ఫిట్ అవుతుంది. ఓకే. ఈ బటన్ ఏంటి? ఇది కింద ప్రెస్ చేయండి. చెప్తాయి కదా, ఇక్కడ నుంచి షటర్ కి ఇలా ఫిట్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే షటర్ నువ్వు కిందికి వస్తుంది కదా, కిందికి వచ్చినప్పుడు ఇలా క్లోజ్ అయిపోతుంది. ఓకే. పుషింగ్. ఓకే. ఓకే. పుషింగ్ అయిపోగానే మనకు ఒక బిట్ సౌండ్ వస్తుంది. ఓకే. ఒక నిమిషం. బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు అంటే దీనికి ఎప్పుడు ఛార్జింగ్ ఉంచాల్సిందే? లేదు, అవసరం లేదు. బ్యాటరీగా నేను డెమో కోసం ఇది. ఓకే. ఓన్లీ డెమో సర్వీస్, ఎందుకంటే నేను చాలా సర్వీస్ చేస్తాను కాబట్టి బ్యాటరీ డౌన్ ఉంటుంది. మనం ఫిట్ చేసేది వేరే డివైస్ ఫిట్ చేస్తాను, కొత్త డివైస్ ఫిట్. ఓకే. ఓకే. అలా. సో ఇప్పుడు ఇది ఎలా పని చేస్తే ఒకసారి చూపించండి. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని షటర్ కి ఇలా ఫిట్ చేస్తాం. ఓకే. ఫిట్ చేసిన తర్వాత షటర్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనకు బీప్ సౌండ్ వస్తుంది క్లోజ్ అయిన తర్వాత. అది పుష్ అయింది కదా, ఇప్పుడు రాడ్. ఓకే. ఒక రాడ్ ఉంది, అది పుష్ అయిపోయింది. ఇప్పుడు మనకు బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అక్కడ మొబైల్ అంటే ఓనర్ మొబైల్ కు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు బీప్ సౌండ్ వచ్చిందా? ఓకే. ఇక్కడ షటర్ క్లోజ్ అని బీప్ సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి, చూపించండి. టైం తో షటిల్ క్లోజ్ సిస్టమ్ యాక్టివేటెడ్, బ్యాటరీ స్ట్రెంత్ 99%, సిగ్నల్ స్ట్రెంత్, సిస్టమ్ డియాక్టివేటెడ్ బై. ఇది వచ్చింది. ఓకే. ఓకే. ఇది వచ్చింది. ఇప్పుడు ఇది మొబైల్కి వచ్చింది. ఓకే. టైంతో సహా 9:53 టైంతో సహా వచ్చింది. అప్పుడు క్లోజ్ అయింది. షాప్ క్లోజ్ అయింది. ఓకే. ఇప్పుడు ఎవడో వచ్చిండు. ఓకే. ఓకే. దాన్ని లేవట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇక వాళ్ళు లేవట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇట్లా అయిపోతుంది. ఓకే. ఇది సౌండ్ సౌండ్ విధంగా. ఓకే. 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 సౌండ్ పులియాల సౌండ్ అయితే అయిపోయింది. షటర్ ఓపెన్ వచ్చేసింది. షటర్ ఓపెన్, సైరన్ యాక్టివేటెడ్. ఇక్కడ షటర్ ఓపెన్, సైరన్ యాక్టివేటెడ్ అని కూడా వచ్చేసింది. ఓకే. 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 డియాక్టివేటెడ్. ఓకే. ఇప్పుడు డియాక్టివేట్ చేయాలి. సౌండ్ మరో వచ్చేస్తున్నది, ఎక్కువ తట్టుకోలేదు, మారిపోతుంది. ఇప్పుడు నేను డియాక్టివేట్ చేసి ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు డియాక్టివేట్ అక్కడ చూపించండి. ఎవరు క్లోజ్ చేసింది అనేది వేరే ఫోన్ లో కూడా వచ్చేస్తుంది. ఎవరైతే మనం సెట్ చేస్తామో వాళ్ళకు ఈ నెంబర్ పడతారు, ఈ వ్యక్తి క్లోజ్ చేసి. సిస్టమ్ డియాక్టివేటెడ్ బై 79932 మీ నెంబర్ వచ్చేసింది. ఓకే. సిస్టమ్ డియాక్టివేటెడ్ అని చెప్పి కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇది ఫిట్ చేసుకుంటే షటర్ ఏమాత్రం కొంచెం లావట్టినా కూడా ఇలాంటి సౌండ్ వస్తుంది. ఇది దగ్గర 100 మీటర్ల వరకు వినిపిస్తుంది. నైట్ లో ఇంకా ఎక్కువ వినిపించే అవకాశం ఉంటుంది.
తర్వాత అది డియాక్టివేట్ షటర్ ఓపెన్ చేస్తారని 5గురికి ఫోన్ మెసేజ్ పోతుంది. ఫోన్ కూడా వస్తుంది. అంటే రింగ్ వస్తుంది. వచ్చింది కూడా. అదే రింగ్ వచ్చింది. ఆ రింగ్ వచ్చిందంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక యజమాని ఎవరైతే ఉంటారో వారు ఎంటర్ అయ్యేటప్పుడే డియాక్టివేట్ చేయాలి. తర్వాత బంద్ చేసేటప్పుడు యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ చేస్తాం చూడు, ఆ టైం లోపల డియాక్టివేట్ చేయకుండా ఓపెన్ చేసినాం అనుకో సైరన్ అవుతుంది. సో ఆ ఇబ్బంది ఉండద్దు అంటే ఎవరైతే ముఖ్యమైన వ్యక్తి సేట్ ఉన్నాడో అతను మాత్రమే డియాక్టివేట్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ దుకాణం బంద్ చేసుకున్నప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఏమైనా మెసేజ్లు ఏమైనా ప్రాబ్లం అయ్యి షటర్ గిట్ ఏమైనా లిఫ్ట్ చేస్తే 5గురికి మెసేజ్ పోతుంది. ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు, నేనున్నా, మీరున్నారు, మీ తమ్ముడు. నేను ఇవాళ పడుకున్నా, ఏదో డ్రింక్ చేసినా పడుకున్నా, సండే కాబట్టి నేను ఫోన్ సైలెంట్ లో పెట్టినా ఏదో పెట్టినా ఫోన్ నా షటర్ లేవట్లేదు. బట్ ఏంటంటే ఫోన్ వస్తుంది, నేను చూస్తలేదు. ఇలా 5గురు ఎవరైనా ఒక్కరు చూసుకుని డియాక్ట్ అయితే ఓకే ఎవరైనా ఒక్కరు లేవట్లేదు. అందుకని చెప్పి 5 మెంబర్స్. ఇది దీని ధర ఎంత ఉంది? దీని ధర వచ్చేసి 5,500 రూపాయలు. ఇందులో 1 year గ్యారంటీ మాత్రం ఉంటుంది. 1 year లోపల మీకు ఏమైనా కానీ మేము ఏం చేస్తామంటే బాక్స్ తీసేసాం, వేరే బాక్స్ పెట్టిస్తాం. ఏమన్నా మీకు ఇబ్బంది అనిపిస్తుంది ఓకే, అటువంటి సమస్య రాదు. బట్ ఏంటి ఎప్పుడన్నా వచ్చింది అనుకో అప్పుడు ఏంటంటే ఏం రిపేర్ చేయము, బాక్స్ తీసేసి వేరే బాక్స్ 1 year వరకు. దాని తర్వాత కూడా దీనికి వచ్చే సమస్య ఏంటో చెప్పాలన్నా అది కూడా చెప్తున్నా. 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి సంవత్సరంకి ఒకసారి. సంవత్సరానికి ఒకసారి 100 రూపాయలు ఖర్చు. ఏంటి ఇలా బ్యాటరీలు ఉంటాయి. ఆ బ్యాటరీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ సర్వీస్ కూడా మేము ఫ్రీ ఇస్తాం. ఓన్లీ మీరు బ్యాటరీ కొనుకొచ్చుకుంటే నేను అంటే ఇప్పుడు ఏంటంటే దీనిలో పెట్టే ఇది కొనుక్కున్న తర్వాత ఇందులో ఒక సిమ్ ఒకటి యాక్టివేషన్ ఉండాలి కంపల్సరీ. ఒకటే మీకు ఖర్చు అది. తర్వాత సంవత్సరానికి ఒకసారి బ్యాటరీ అది 100 రూపాయలు. ఇది ఈ సంవత్సరం వరకు ఏదైనా కూడా మీరు తీసేస్తారు, మళ్ళీ వేరేది ఇస్తారు. మళ్ళీ మేము సంవత్సరం తర్వాత బ్యాటరీ చేంజ్ చేసి ఇస్తాం. సంవత్సరం తర్వాత ఏదైనా ఖరాబ్ అయితే మేము చేసి ఇస్తాం. మేము సర్వీస్ ఫ్రీ ఉంటుంది. మెటీరియల్ చార్జ్ అయితే చేసిస్తాం. మొత్తానికి ఇది ఏ రకంగా చూసినా కూడా యజమానులకు అంటే షట్టర్ ఉన్న యజమానులకు చాలా ఉపయోగకరంగా ఉండే డివైస్ లాగా ఉంది. దీన్ని మీరు అందరూ కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇతని పేరు దత్తాత్రి, కుందారపు దత్తాత్రి. కొరుట్లలోని గాంధీ రోడ్లో ఝాన్సీ రోడ్లో అక్షయ ఎలక్ట్రానిక్స్ అని అక్కడ వెళ్తుంటే ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి. 6304372491. ఇది అతని ఫోన్ నెంబరు. కొరుట్ల, జగిత్యాల జిల్లా కొరుట్లలో. వీళ్ళు వాస్తవ్యులు. ఈ కంపెనీ నుంచి వీళ్ళ ప్రొడక్ట్ వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తూ ఉంటాడు. ఇది కొరుట్లలో మొన్న రీసెంట్ గా జరిగిన 3 షటర్ల దొంగతనం జరిగిన తర్వాత చేసిన ఎంక్వైరీ లోపల దొరికిన డివైజు యజమాని అంటే ఆ వ్యక్తి, ఆ మెకానిక్. ఇది జనానికి, ప్రజలకు, మన తెలంగాణ సామాన్య పాఠకులకు అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. జై శ్రీరామ్.